Hey everyone, welcome back to Tiny Tales with SK. టుడే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. లెట్స్ మేక్ సూపర్ క్రిస్పీ అండ్ డెలిషియస్ బేబీ కార్న్ ఫ్రై. ఇది ఏంటంటే పర్ఫెక్ట్ ఫర్ ఈవినింగ్ స్నాక్ అండి. పార్టీ స్టార్టర్ కింద కూడా మనం వండుకోవచ్చు ఇంట్లో. వారం అంతా ఆఫీస్లో కష్టపడి వీకెండ్ వచ్చేసరికి రొటీన్గా అవే పొకేడీలు అవే అరటికాయ బజ్జీలు ఏం తింటారు, కానీ ఈ క్రిస్పీ బేబీ కార్న్ ఫ్రై అయితే ట్రై చేసేయండి. సో స్క్రీన్లో అయితే చూస్తున్నారు కదా, మా ఆవిడైతే మొత్తం రెడీ చేసింది. బేబీ కార్న్ అయితే ఇట్లా కట్ చేసుకొని మనకి వాటర్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసేసుకోండి. బేబీ కార్న్ బాయిల్ అయ్యేలోపు మహనీయుని మాట అని చెప్పేసి రోజు ఒక అతను అయితే పరిచయం అయ్యారు, రాఘవయ్య గారు అని చెప్పేసి వాట్సాప్లో పంపుతూ ఉంటారు అనమాట. సో ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుందాం అనిపించింది. ఏం లేదండి, మనిషికి పొగరున్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్లేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. సో ఒక మంచి మాట వినేశారు కదా. మన రెసిపీ దగ్గరికి వచ్చేస్తే బేబీ కార్న్ బాగా బాయిల్ అయిపోయాక డ్రైన్ చేసుకోండి. డ్రైన్ చేసుకుని మనకి కొంచెం కార్న్ ఫ్లవర్ అండ్ ధనియాల పొడి అండ్ మసాలాస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకుని పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ ఒక 2 స్పూన్స్ సాల్ట్ సరిపోతుంది. అండ్ పించ్ ఆఫ్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో అయితే లెమన్ అయితే పిండడం మర్చిపోకండి. ఇదంతా బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకోండి కొంతసేపు. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో అది మీకు పక్కన పెట్టగలిగితే పెట్టుకోండి, ఎందుకంటే బాగా మ్యారినేట్ అవుద్ది. టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట ఇట్లా మ్యారినేట్ చేసుకుంటే. అండ్ మర్చిపోయా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఉంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో మ్యారినేషన్ అయిపోయాక మనకి ఒక ప్యాన్ అనేది తీసుకుని ఆయిల్ బాగా బాయిల్ చేసుకోండి. ఆయిల్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత బేబీ కార్న్ కూడా మీరు నెమ్మదిగా 1 బై 1 వేసుకోవాలన్నమాట, అవి కలిసిపోకుండా. సో మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేయండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు బేబీ కార్న్ అనేది. చాలామంది చేసే తప్పు ఏంటంటే బాగా ఫాస్ట్గా అయిపోతాయి కదా అని హై ఫ్లేమ్లో చేస్తూ ఉంటారు. సో హై ఫ్లేమ్లో చేస్తూ ఉంటే ఏంటంటే మాడిపోతాయి అన్నమాట. అండ్ టేస్ట్ కూడా అంత బాగా రావు. మీడియం ఫ్లేమ్ మీద స్లో అండ్ స్టడీగా చేసుకున్నది ఎప్పటికన్నా బాగుంటుందన్నమాట. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తీసుకొని పక్కనైతే సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుందన్నమాట. మేమైతే ఇట్లా ఆయిల్ అనేది బాగా పీల్ చేస్తాయని చెప్పేసి టిష్యూ అయితే పెట్టాం. చూసారుగా ఎంత బాగా రెడీ అయిందో. సో మీ దగ్గర ఏమన్నా మైనస్ ఏమన్నా ఉంటే మింట్ కానీ మొత్తం సర్వ్ చేసుకోండి ఇట్లా ప్లేట్లో. ఇంకేంటి మరి, ఈవినింగ్ స్నాక్ రెడీ కదా, ఎంజాయ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.